cyber crimes in Visakhapatnam city, and what is our pranalika intent? I will just give a small introduction to that part. Similarly, road accidents ani kuda kontavaraku taggindi. From 4,494, it has come down to 3,513. Property crimes kuda 893 nunchi 664 ku vachesindi. So ee vidhanga overall crime at a glance, if you see Visakhapatnam city lo, because of good policing, it has come down. Similarly, bodily offences, bodily offences, dantlo hurt cases have come down from 493 to 356. Grievous hurt cases by and large have also come down, 56 నుంచి 46 కు వచ్చాయి. Kidnap cases తగ్గింది. Earlier kidnap and abduction cases were 42, now it is only 18. Attempt to murder cases, తర్వాత murder cases అన్ని కూడా చాలా వరకు తగ్గింది. Other offences, మనం white collar offences, I just told you, they have come down from 841 to 723. అదే విధంగా ఈ మర్డర్స్ మనం విశ్లేషణ చేస్తే వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ద మర్డర్స్, ఏదైతే మన దగ్గర ఇప్పుడు 27 మర్డర్స్ వర్ రిపోర్టెడ్ లాస్ట్ ఇయర్, దిస్ ఇయర్ 2023. దాంట్లో మెయిన్ కారణాలు ఏమంటే సడన్ ప్రొవోకేషన్ ఒకటి, ఇల్లిసిట్ ఇంటిమేసీ అంటే అక్రమ సంబంధాలు ఒకటి, తర్వాత ఫ్యామిలీ డిస్ప్యూట్స్. దీస్ ఆర్ ద 3 మెయిన్ రీజన్స్ వై మర్డర్స్ ఆర్ హ్యాపెనింగ్. అంటే 27 మర్డర్స్ జరిగింది దిస్ ఇయర్, కరెంట్ ఇయర్. So the reasons are that. Apart from that, love affair is also one of the reasons why the murders are taking place in Visakhapatnam city. NBWs, non-bailable warrants, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అంశం మన క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ లో. ఏదైనా క్రైమ్ ముందు ట్రయల్ కి తీసుకెళ్లాలంటే నాన్ బెయిలబుల్ వారెంట్స్ ఏదైతే ఇష్యూ చేస్తుందో కోర్టు, వాటిని ఎగ్జిక్యూట్ చేసి నిందితుడిని తీసుకొచ్చి ప్రవేశపెట్టడం చాలా ఇంపార్టెంట్. దాంట్లో భాగంగా ఇది ఒక పెద్ద ఇష్యూ, ఎందుకంటే మన దగ్గర నేరస్తులు అందరూ కూడా ఇతర రాష్ట్రాల నుంచి ఉన్నారు. ఇక్కడ వెస్ట్ బెంగాల్, అస్సాం, ఉత్తరప్రదేశ్, నేబరింగ్ తెలంగాణ నుంచి, తమిళనాడు, కర్ణాటక. సో ఇదంతా కూడా దీని వెనక చాలా శ్రమ ఉంటుంది. సో దాంట్లో భాగంగా చూస్తే అవర్ బాయ్స్ హ్యావ్ ఎగ్జిక్యూటెడ్ నియర్లీ 1,018 వారెంట్స్ రీకాల్ చేయబడడం జరిగింది. ఎగ్జిక్యూటెడ్ 820 వారెంట్స్. 820 వారెంట్స్ ని ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. అన్ని చోట్ల తిరిగి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చేసి కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత ట్రయల్ మొదలవుతుంది. సో 820 దే హావ్ డన్. సో దాంట్లో ఫర్దర్ డీటెయిల్స్ చూస్తే అదర్ స్టేట్స్ నుంచి 148, తర్వాత అదర్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ 439 వారెంట్స్ ఫ్రమ్ అదర్ డిస్ట్రిక్ట్స్ విత్ ఇన్ ద స్టేట్. సో ఈ విధంగా బాగా కష్టపడి మా స్పెషల్ టీమ్స్ అన్ని కూడా ఏర్పాటు చేసేసి ఈ విధంగా ట్రయల్ అన్ని కూడా ముందుకు తీసుకువెళ్ళడం జరిగింది. క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ చూస్తే లాస్ట్ ఇయర్ 1,282 కేసెస్ వర్ రిపోర్టెడ్. దిస్ ఇయర్ 2023 లో 884 వచ్చేసింది. సో crime against women also by and large has come down because of the Disha initiatives, tarvata other awareness programs that our teams have conducted in various colleges, schools, and with the help of the NGOs. So it is almost 45% taggindandi the total number of crime against women. Crime against women lo dowry harassment 354 molestation cases, rape and kidnap and POCSO cases, ఇదన్నీ కూడా చూస్తే చాలా వరకు తగ్గింది. ఫ్రమ్ 1,282 నుంచి 884 కు వచ్చేసింది. ఓకే. సిమిలర్లీ క్రైమ్ అగేన్స్ట్ చిల్డ్రన్, POCSO cases. These POCSO cases also, if you see 2021 లో the number of POCSO cases registered were 149 అండి. 149. 2022 లో it came down to 131, and this year 94 cases were registered under POCSO Act that is crime against sexual offences against children. దాంట్లో కూడా చూస్తే దాదాపు 40% there is a reduction in crime against children. Okay. Now coming to women safety programs, all of you know the Disha SOS app ఏదైతే ఉందో దాన్ని కూడా చాలా బాగా ముందుకు తీసుకెళ్లారు విశాఖపట్నం సిటీ పోలీస్. 2021 లో దిశ యాప్ ద్వారా ఏదైతే SOS కాల్స్ ద్వారా రిజిస్టర్ చేసిన FIR 77, 2022 లో 40, and then this year we have had 17 SOS calls and దాని మీద FIR రిజిస్టర్ చేయడం జరిగింది.
నంబర్ ఆఫ్ యాక్షనబుల్ SOS కాల్స్, యాక్షనబుల్ అంటే నిజమైన ఇన్ఫర్మేషన్ వచ్చింది 17,540 కాల్స్ అండి. 17,500. సో ఈ విధంగా దిశ యాప్ ఏదైతే ఉందో చాలా పాపులర్ అయిపోయింది. తర్వాత ఏదైనా బాధలు ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా కాల్ చేయడం జరుగుతుంది. దిస్ ఇస్ ది ఎవిడెన్స్ ఫర్ దాట్. తర్వాత స్పెషల్ టీమ్స్, మహిళా పోలీస్ వీళ్ళందరి సహకారంతో దిశ యాప్ ని ప్రతి మహిళల ఫోన్ లో రిజిస్ట్రేషన్ కు శ్రద్ధ తీసుకొని దాదాపు 21,07,409 యాప్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఇది ఉండడం వల్ల ఏమవుతుందంటే మహిళలకు ఇట్ ఈస్ బిగ్ ఒక ఏమంటారు, ఇట్ ఈస్ సేఫ్టీ కవచ్ లాగా పనిచేస్తుంది. ఎందుకంటే వాళ్ళు షేక్ చేస్తే కూడా డిస్ట్రెస్ కాల్స్ మా కంట్రోల్ రూమ్ కి వస్తుంది కాబట్టి ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్. సో మహిళా పోలీస్ అందరినీ కంగ్రాచులేట్ చేసుకున్నాను. ఎందుకంటే 21,07,409 దిశ యాప్ ని వాళ్ళందరూ కూడా కలిసి ప్రతి గ్రామానికి వెళ్లి